పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. ఇక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇతను హర్షిత్ పటేల్ భార్య పూజా పటేల్. వీరిద్దరూ లండన్లో ఉంటున్నారు. అక్కడ మేనేజర్ స్థాయి ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు కూడా. ఇటీవలే అహ్మదాబాద్ వచ్చారు. జూన్ 2వ తారీఖు 12వ తారీఖు అంటే సరిగ్గా 10 రోజులకి తిరుగు ప్రయాణానికి సంబంధించి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఏదైతే విమానం కూలిపోయిందో అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్లే విమానం మధ్యాహ్నం 1:30 బయలుదేరే విమానానికి వీళ్ళు బుక్ చేసుకున్నారు. ఆ విమాన ప్రమాదంలో వీరు చనిపోయారు. మీకు ఇక్కడ స్క్రీన్లో ఒక పెద్దాయన ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఆ పెద్దాయన హర్షిత్ పటేల్, ఇతని తండ్రి. సో అతని కొడుకు కోడలు అనమాట. ఆ పెద్దాయన సివిల్ ఆసుపత్రి ఏదైతే ఈ ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్నటువంటి రెస్క్యూ టీమ్స్ అక్కడికి చేరుకుని ప్రమాదంలో మంటల్లో కాలి బూడిదైపోయారు. వాళ్ళందరినీ కూడా సగం కాలిన మృతదేహాలని, పూర్తిగా కాలిపోయిన మృతదేహాలని అన్నిటినీ కూడా తీసుకుని అంబులెన్స్ల సైరన్ల మోత మధ్య స్ట్రెచర్ మీద ఆ మృతదేహాలన్నింటినీ తీసుకుని లోపలికి పోతున్నారు. ఒక పక్కన నేను ఇంతకుముందు చూపించాను కదా హర్షిత్ పటేల్ తండ్రి, ఆ పెద్దన ఒక పక్క మూలను కూర్చొని ఉన్నాడు. కన్నీళ్లు పెట్టుకుంటూ కుప్పకూలిపోయి ఒక పక్కన కూర్చొని రోధిస్తూ ఉన్నాడు. మాలాంటి మీడియా మిత్రులు వెళ్ళి అతనితో మాట్లాడారు. ఎవరున్నారు ఈ ప్రమాదంలో మీకు సంబంధించిన వాళ్ళు? అతను చెప్పాడు, నా కొడుకు కోడలు ఇద్దరు ఈ ప్రమాదంలో ఉన్నారు. వాళ్ళు చనిపోయారని చెప్పేసి సమాచారం వస్తుంది. కానీ ఆ మృతదేహాలను అప్పగించండి అని చెప్పి 2 గంటలుగా నేను కూర్చున్నాను. అక్కడ అందరినీ కలుస్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఎవరు ఎలాంటి సమాచారం తెలియజేయటం లేదు. కనీసం ఆ మృతదేహాలను నాకు అప్పగిస్తే నేను తీసుకెళ్ళిపోతాను అంటే ఎవరు కూడా కనీసం నా వైపు కూడా చూడలేదు. చాలా బాధగా ఉంది, గుండె బరువెక్కిపోయింది. ప్లీజ్ ఎవరో ఒకరు దయచేసి నా కొడుకు కోడలు మృతదేహాన్ని అప్పగించండి అని చెప్పి అతను రోధిస్తూ కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు. కొడుకు హర్షిత్ పటేల్, కోడలు పూజా పటేల్, వీళ్ళిద్దరూ తండ్రికి సర్ప్రైజ్ ఇవ్వటం కోసం హర్షిత్ పటేల్ చెప్పా పెట్టకుండా లండన్ నుంచి నేరుగా అహ్మదాబాద్లో వాళ్ళ ఇంటికి వచ్చాడు. సర్ప్రైజ్ ఇవ్వటం కోసం కుటుంబానికి, ఫ్యామిలీకి. ఒక్కసారిగా కొడుకు కోడలు కనిపిస్తే ఆనందపడతాడు కదా ఏ తండ్రి అయినా. ఒక్కసారిగా సడన్గా చూసి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఎందుకంటే 2-3 ఏళ్లకు వస్తూ ఉంటారు. సో అలా ఒక్కసారి చూసేసరికి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 10 రోజులు చాలా హ్యాపీగా కొడుకు కోడలతో తల్లిదండ్రులు గడిపారు. ఆ 10 రోజులు కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. చాలా రోజుల తర్వాత నా కొడుకు వచ్చాడు, నా కోడలు వచ్చింది అని చెప్పి ఆ 10 రోజులు చాలా హ్యాపీగా గడిచిపోయింది. వీళ్ళకి పిల్లలు లేరు. 7 సంవత్సరాలు అయింది పెళ్ళయి. సో గైనిక్ సమస్య ఉంది పూజా పటేల్కి. అహ్మదాబాద్లోనే, ఇక్కడ ఇండియాలోనే అహ్మదాబాద్లోనే ఒక ఆసుపత్రిలో చూపించుకుంటున్నారు. ఉన్న 10 రోజుల సమయంలో కూడా 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు. ఈ విషయం కూడా హర్షిత్ పటేల్ తండ్రి చెప్పాడు. ఇప్పుడు 2వ తారీఖు వచ్చిన వాళ్ళు 12వ తారీఖు ఏదైతే విమానం క్రాష్ అయిందో ఆ క్రాష్ అయిన విమానంలోనే తిరుగు ప్రయాణం చేసుకుందామని చెప్పి టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నా కొడుకు కోడలు ఇచ్చారు. నాకు నిజంగానే ఇప్పుడు సర్ప్రైజ్ ఇచ్చిన పరిస్థితుంది. తిరిగి రాని మళ్ళీ కనిపించని లోకాలకు వెళ్ళిపోయారు. ఈ సర్ప్రైజ్ ఇవ్వటం కోసమా నా దగ్గరకు వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక మూలన కూలబడిపోయాడు ఆ పెద్ద ఆయన. ఇలా చాలా ఫ్యామిలీస్ అండి. 1 కాదు 2 కాదు 241 మంది. ప్రతి ఒక్కరిని కదిలిస్తే కన్నీళ్ళే కనిపిస్తున్నాయి. హాస్టల్ భవనంలో కూడా దాదాపు 30 మంది వరకు యువ డాక్టర్లు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కొక్క కుటుంబంది ఒక్కొక్క స్టోరీ. అసలు ఎవరిని కదిలించినా ఉబికి వస్తున్నటువంటి కన్నీళ్ళు, ఒక ఆర్తనాదాలు, మాటలకి అందినటువంటి విషాదం. ఇంకా కారణం ఏంటనేది తెలీదు. ఈ విమాన ప్రమాదం ఎప్పుడూ జరగనటువంటి ఎయిర్ ఇండియాలో ఇంత ఘోర ప్రమాదం, విషాదం జరగడానికి కారణాన్ని ఇంకా విశ్లేషిస్తున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ సేకరించారు, దాన్ని విశ్లేషిస్తున్నారు. 8 టీమ్స్ పనిచేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ దేశాలకు సంబంధించిన టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఆ పెద్ద ఆయన చెప్తుంటే మీడియా ప్రతినిధులు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అంత దారుణం, విషాదం. ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. ఒకళ్ళు తమ ఫ్యామిలీని కలవటానికి వెకేషన్ కోసం వచ్చారు. కొంతమంది అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు, చదువుకోవడానికి వెళ్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఎవరు ఊహించలా. చిన్న పిల్లలు అక్కడ స్థిరపడిపోదామని చెప్పి ఒక డాక్టర్ ఫ్యామిలీ వెళ్తుంటే అందరూ కూడా మంటల్లో కాలి బూడిదైపోయిన పరిస్థితి ఉంది. మృతదేహాలు కూడా కుటుంబాలకు అప్పగించలేని సిచ్యువేషన్ ఉంది. అంత పెద్ద విషాదం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినట్టు హర్షిత్ పటేల్, పూజా పటేల్ ఈ మృతదేహాలు ఇంకా తండ్రికి అప్పగించలేదు, లేవు. DNA టెస్ట్ ఇచ్చాడు. ఎప్పుడు
ఏ ఏ పిలుపు వస్తుందో డాక్టర్స్ నుంచి. కనీసం మృతదేహాలకు సంబంధించి పూర్తిగా కాలిపోయినాయండి. మాంసపు ముద్దలే ఆయన కళ్ళ ముందు స్ట్రెచర్ మీద తీసుకెళ్తా ఉన్నారు. గుర్తుపట్టలేదు. ఒకరిది చేయి కనిపిస్తుంది, ఒక కాలు కనిపిస్తుంది, ఒకటి తలభాగం కనిపిస్తుంది. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి అతని కళ్ళ ముందు స్ట్రెచర్ల మీద పోతుంటే నా కొడుకే ఎట్లా ఉన్నాడో, నా కోడలు ఏ విధంగా ఉందో తలుచుకుంటూ రోధిస్తూ ఒక మూలన కూర్చొని చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వాలు సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఇలాంటి ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉంది.